మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ స్టూడెంట్స్కి సంబంధించి బీడీఎస్ స్ట్రే రౌండ్లో 63 స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేదు. అంటే బీడీఎస్ ఎవరికైతే మిస్ అయిందో వాళ్ళకు బార్డర్లో ఉన్న స్టూడెంట్స్కి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 63 సీట్లు మిగిలాయని అర్థం అనమాట. కన్వీనర్ కోటా, ఇది మేనేజ్మెంట్ కోటా కాదు, బీడీఎస్ కన్వీనర్ కోటాల అంటే కేటగిరీ ఏలా 63 సీట్లు మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి మళ్ళీ స్పెషల్ స్ట్రే రౌండ్ అని చెప్పి ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. ఆ న్యూస్ ఒకటి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. రెండోది ఏంటి అంటే ఎంబీబీఎస్ న్యూ అప్లికేషన్ ఎవరికి అంటే కేటగిరీ సిలా, కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ రిలేటెడ్ కేటగిరీ సికి న్యూగా అప్లికేషన్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు కొత్తగా. ఇప్పుడు మా బాబాయో మా అన్న కొడుకో ఎవరో ఉన్నారు అక్కడ అబ్రాడ్లో, వాళ్ళు గ్రీన్ కార్డు తర్వాత ఏదైనా వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మేము ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని సీట్ సంపాదించుకుంటాము అంటే ఆ ఛాన్స్ ఉంది. ఒకసారి ఈ 3 వీడియోల గురించి మీకు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి బీడీఎస్. ఇది చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటే, ఎందుకంటే కన్వీనర్ కోట, ఇది కన్వీనర్ కోట. చూడండి ఎక్కడ ఇచ్చారంటే వెరీ క్లియర్గా బీడీఎస్ కన్వీనర్ కోట 2025-26 లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ నాట్ రిపోర్టెడ్ ఆఫ్టర్ స్ట్రే రౌండ్ కౌన్సిలింగ్. స్ట్రే రౌండ్ తర్వాత కూడా 63 స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు, అదే అనమాట. సో ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇది వస్తుంది. అడ్మిషన్స్ ఇంటూ బీడీఎస్ కోర్స్ అండర్ ది కంపనెంట్ అథారిటీ కోట అంటే కన్వీనర్ కోట, ఇది కేటగిరీ ఏ. ఓకే, లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ ఆఫ్టర్ స్ట్రే రౌండ్ కౌన్సిలింగ్. అంటే ఇప్పుడు ఈ 63 సీట్లు మిగిలాయి కదా సార్, అప్పుడు మళ్ళీ పెడతారా ఇంకొక స్ట్రే రౌండ్ అంటే వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఎందుకంటే కన్వీనర్ కోటాలో సీట్లు మిగిల్చారు ఎక్కడైనా సరే. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది సిచ్యువేషన్ ఇలా. అయితే ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే, సరే నాకు ఇప్పుడు 300 మార్కులు వచ్చినాయి సార్, నాకు బీడీఎస్ కూడా రాలేదు, ఇప్పుడు ఈ 63 సీట్స్ బేస్ చేసుకుంటే నాకు వస్తుందా అంటే, మీరు ఎలా చూసుకోవాలి అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 422 మార్క్స్ వచ్చాయి ఒక స్టూడెంట్, 1,68,495 ర్యాంక్ వచ్చింది. ఇతని కేటగిరీ ఏమో ఓసీ, ఎస్వియు రీజియన్, ఏపీ అన్రిజర్వ్డ్లో ఓసీలో వచ్చింది సీటు. ఇప్పుడు మీరు కూడా సేమ్ ఓసీ ఉండి ఎస్వి ఉండి మీ ర్యాంక్ వచ్చేసి 1,68,498 ఉంది అనుకుందాం. ఇతందేమో 95, 495, మీద వచ్చేసి 495 లేదా 500 ఉంది అనుకోండి. అంటే ఈ ర్యాంక్ తర్వాత మీరే ఉన్నారు ఇక. సార్ నాకు నా పైన ఒక స్టూడెంట్, నా పైన కట్ ఆఫ్ 1,68,495 సార్, నెక్స్ట్ నేనే ఉన్నా సార్ అంటే ఇప్పుడు మీకు ఖచ్చితంగా వస్తుంది సీట్, అలా అనమాట. అలా అర్థం చేసుకోండి. ఓసీ ఫర్ ఎగ్జాంపుల్ బీసీఈ తీసుకుందాం. ఎస్వియు బీసీఈ దీనికి 411 మార్క్స్, 1,89,659 ర్యాంక్ స్టూడెంట్ జాయిన్ అవ్వలేదు. మీరేమైంది 1,89,000 మీది 660 అనుకోండి లేదా 670 అనుకోండి, కొంచెం ర్యాంక్ పెద్దది అనుకోండి. కానీ మధ్యలో ఉన్న వాళ్ళంతా ఎక్కడో జాయిన్ అయిపోయారు, మీరు ఉన్నారు ఇప్పుడు, నెక్స్ట్ మీరే ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఓకే, స్పెషల్ స్ట్రే రౌండ్లో అలా థింక్ చేయండి. ఇలా ఎంతవరకు ఇచ్చారంటే 422, 411, 410, 408, 408, 406 ఇలా ర్యాంక్ చూసుకోండి, బెటర్ ర్యాంక్ చూసుకోండి. 2,11,622 స్టూడెంట్. ఓకే, బీసీబీ. ఓకే, ఇలా చూసుకోండి. మీరు మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ అంటే 63 స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు. 63 స్టూడెంట్స్ అంటే మనకు కన్వీనర్ కోటాల 63 సీట్స్ బీడీఎస్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ రీజియన్ ఏయు, ఎస్వియు, ఏపీ నాన్ లోకల్ అని ఉంది. చూడండి ఇక్కడ ఒకరు ఇక్కడ ర్యాంక్ వచ్చేసి 10,06,734 159 మార్క్స్ వచ్చి ఒక స్టూడెంట్ ఓసీ ఏయు బీడీఎస్ ఎస్జి స్పెషల్ కేటగిరీ ఎస్జి అనుకుంటా. ఓకే, స్పౌట్స్ అండ్ గార్డ్స్ దాంట్లో అనుకుంటా స్పెషల్ కేటగిరీ దాంట్లో జాయిన్ అవ్వలేరు అనమాట. మీరు చూసుకోవాలి క్లియర్గా. ఇంకొకటి ఎస్టీ 277 మార్క్స్ ఉండి ఏయు ఎస్టీ అలా జాయిన్ అవ్వలేదు. అంటే మీరు ఉన్నారు సార్, నాది కూడా ఇప్పుడు ఎంత ర్యాంకు 5,11,051 అనమాట. కొద్దిమంది ఒక బీసీ స్టూడెంట్ నాకు తెలిసి ఒక బీసీలా చూద్దాం ఒకసారి. బీసీఈ 4,20,622 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ కూడా జాయిన్ అవ్వలేదు. మైనారిటీ, ఇది మైనారిటీ స్టూడెంట్. ఓకే, ఇలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి బీసీఏ తీసుకోండి. బీసీఏ 2,83,907 ర్యాంక్ ఉంది, 364 ఉన్నారు. 364 బీసీఏ వీళ్ళు జాయిన్ అవ్వలేదు. మీ ర్యాంక్ వచ్చేసి
నెక్స్ట్ నాదే ఉంది అంటే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇలా చూసుకోవాలి మీరు. 63 సీట్లు ఉన్నాయి కదా, మీరు మీ కేటగిరీలో ఎంతమంది క్యాన్సిల్ చేసుకున్నారని చూసుకోండి. ఇది కన్వీనర్ కోట కేటగిరీ ఏ. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఒక్కసారి దీన్ని సీరియస్గా తీసుకొని ఆలోచించండి. లేదు సార్ లాంగ్ టర్మ్లు ఉన్నారు, మంచి ప్రిపేర్ అవుతున్నారు, మంచి స్కోర్ వస్తుంది, ఆడ శ్రీ చైతన్య నారాయణ దీంట్లో మంచి స్కోరే వస్తుంది అంటే ప్రయత్నించండి. కానీ లాంగ్ టర్మ్లు ఉన్నారు, మార్కులు మళ్ళీ 200-300 మార్కులే వస్తున్నాయి. లాంగ్ టర్మ్ వీకెండ్ టెస్ట్లల్లో 300 మార్కులే వస్తున్నాయి. ఇక్కడ బార్డర్లు ఉన్నారు, బీడీఎస్ వచ్చే అవకాశం ఉందంటే మై డియర్ పేరెంట్స్ ఇమ్మీడియట్గా తీసుకొని వచ్చి జాయిన్ చేయండి. దీంట్లోనే బీడీఎస్లో జాయిన్ చేయండి. ఆల్రెడీ 1 లాంగ్ టర్మ్ 2 లాంగ్ టర్మ్ అయిపోయి కూడా ఇప్పటికీ మీకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి స్టూడెంట్కి అంటే మాత్రం ఇక్కడ బీడీఎస్ సీట్ వస్తే జాయిన్ అవ్వడమే బెటర్. లేదు లాంగ్ టర్మ్ తీసుకుంటాను మంచి స్కోర్ వస్తుంది, కాలేజీలలో పెట్టే ఎగ్జామ్లలో 450, 500, 550, 450 కాదు 500, 550 అబోవ్ వస్తే సేఫ్ జోన్ అనమాట. అలా చూసుకోండి. ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఇది బీడీఎస్కి సంబంధించి కంపనెంట్ అథారిటీ కోట. ఇంకొకటి ఇది ఎస్టర్డే ఇచ్చారు చూడండి, 26 రోజు. ఇంకొక న్యూస్ ఏంటి అంటే ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోట స్పెషల్ స్టే రౌండ్లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఇచ్చారు ఒక లిస్టు. మేనేజ్మెంట్ కోట ఒక్కటే స్టూడెంట్ ఉన్నారు. ఇది అన్నాగౌరి కాలేజ్లో వచ్చింది, స్పెషల్ స్టే రౌండ్లో కేటగిరీ సిలో వచ్చింది. ఇది ఓకే. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోట నోటిఫికేషన్ ఫర్ న్యూ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ స్పెషల్ స్టే వేకెన్సీస్. అంటే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం అనమాట ఇది, ఎంబీబీఎస్ వాళ్ళకే ఇది. ఓకే, చూపిస్తాం. దీన్ని క్లిక్ చేస్తున్నా. నోటిఫికేషన్ ఫర్ న్యూ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఇంతవరకు కేటగిరీ సిలా సార్ మాకు కేటగిరీ బీలోనే వస్తుంది అనుకొని, లేదా కేటగిరీ ఏ వస్తుంది అనుకొని అసలు కేటగిరీ సి మేము అప్లై చేయలేదు, మాకు ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా అంటే వాళ్ళకు ఉందన్నమాట. ఇక్కడ స్పెషల్ స్టే రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ ఫర్ కేటగిరీ సి ఓన్లీ అండ్ బీడీఎస్ కోర్స్ ఫర్ కేటగిరీ బి అండ్ కేటగిరీ సి ఆఫ్ మేనేజ్మెంట్ కోట. బీడీఎస్కి ఏమో మేనేజ్మెంట్ కోట గురించి ఇది, బీడీఎస్కి ఏమో బి అండ్ సి కొత్తగా అప్లై చేసుకోవచ్చు, ఎంబీబీఎస్ ఏమో ఓన్లీ కేటగిరీ సికి మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది డేట్ ఎప్పుడు ఉంది అంటే అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 4 PM, ఎస్టర్డే 26 నుంచి టుడే 3 PM వరకు ఉంది. ఒకవేళ మీరు ఈ వీడియో చూసేసరికి టైం అయిపోయి సార్ 3 PM తర్వాత మేము చూసినాము, మాకు ఏమన్నా 4 o'clock మేము చూసినామంటే ఒకసారి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేయండి. ఎందుకంటే కేటగిరీ సి సీట్లు వాళ్ళు ఫిల్ చేయాలని చాలా ట్రై చేస్తారు. మీకు యాక్సెస్ కింద ఇస్తే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎంత ఫీజు కట్టాలంటే ఫీజు పర్టికులర్స్ 9,000 కట్టాలి వితౌట్ GST ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. కొద్దిమంది కేటగిరీ బి నుంచి కేటగిరీ సికి ఎన్ఆర్ఐకి మారుతాం సార్ మాకు బీలో సీట్ రాలేదు అంటే వాళ్ళు 5,000 కట్టాలి. ఓకే, ఇది ఫీ పర్టికులర్స్ ఇది చూసుకోండి. అండ్ మీకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎప్పుడు ఇస్తారంటే 27 5 PM వరకు లిస్ట్ ఇచ్చేస్తారు. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడంటే 7 PM 27 నుంచి 11:30 AM 29 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అంటే ఎన్ని కాలేజీల సీట్లు ఉన్నాయంటే కింద చూపిస్తా. అలాట్మెంట్ 29 ఇస్తారు, లాస్ట్ డేట్ ఏమో 31st వరకు ఉంది, డిసెంబర్. ఓకే, అన్నాగౌరిలో 4 ఉన్నాయి కేటగిరీ సిలో. అన్నాగౌరిలో ఎంబీబీఎస్ 4 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫాతిమా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్లో 5 సీట్స్ ఉన్నాయి కేటగిరీ సి. నిమ్రాలనేమో 4 ఉన్నాయి. టోటల్ 13 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి కేటగిరీ సిలో. ఇది కేటగిరీ సి ఎన్ఆర్ఐ కింద ఎంబీబీఎస్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. సార్ కేటగిరీ సికి ఇప్పుడు మేము అప్లై చేసుకోవాలి, ఏమేమి కావాలంటే నీట్ యూజీ ర్యాంక్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్ కావాలి, క్వాలిఫైయింగ్ ఇంటర్ సర్టిఫికేట్ కావాలి, 6th to ఇంటర్మీడియట్ లోకల్ కండక్ట్ సర్టిఫికేట్ కావాలి, స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్, ఫోటో ఐడెంటిటీ, ఆధార్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కావాలి. డాక్యుమెంట్స్ ఫర్ ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంది అంటే డిక్లరేషన్ సైన్డ్ బై బోత్ ద క్యాండిడేట్స్ అండ్ ఎన్ఆర్ఐ అలాంగ్ విత్ ది ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్. ఏమేమి కావాలంటే గ్రీన్ కార్డు లేదా సిటిజన్షిప్ కార్డు లేదా పాస్పోర్ట్ ఇష్యూడ్ బై ది రెస్పెక్టివ్ కంట్రీ, ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్, కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐస్ బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ లాస్ట్ 6 months, లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ గ్యాస్ బిల్ ఆర్ వాటర్ బిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎన్ఆర్ఐ నేమ్ మీద ఈ బిల్స్ ఏమైనా ఉంటే మీరు సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి డీటెయిల్స్ అండి. లేటెస్ట్ ఫోటో సైజ్, స్పెసిమెన్, సిగ్నేచర్, ఈ డీటెయిల్స్ ఒక్కసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ టెంటేటివ్ బీడీఎస్ కోర్సు టెంటేటివ్ వేకెన్సీస్ ఫర్ స్పెషల్ స్టే రౌండ్ ఇది. ఓకే,
మేనేజ్మెంట్ కోటాలో ఎన్నంటే ఒక 25 సీట్స్ ఉంటాయి మేనేజ్మెంట్ కోటా బీడీఎస్కి సంబంధించి. జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ 1, కిమ్స్ డెంటల్ 1, లెనోరా ఇన్స్టిట్యూట్ 2, నిమ్రా ఇన్స్టిట్యూట్ 15, సిబార్ ఇన్స్టిట్యూట్ 1, జోసెఫ్ డెంటల్ కాలేజ్ 3, శ్రీ సాయి డెంటల్ కాలేజ్ 2 ఉన్నాయి. టోటల్ 25 ఉన్నాయన్నమాట. స్కెడ్యూల్డ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ బీడీఎస్ విల్ బీ ఇష్యూడ్ సపరేట్లీ. బీడీఎస్కి సపరేట్గా ఇస్తారంట వెబ్ ఆప్షన్స్కి. ఇదంటే టోటల్ డీటెయిల్స్. సో మై డియర్, ఓకే ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చారు ఇది. ఓకే, ఒక్కసారి మీరు ఇవి చూసుకోండి. ఇందులో ఈ వీడియో నుంచి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బీడీఎస్ కన్వీనర్ కోట 63 సీట్లు మిగిలాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఒక రౌండ్ ఉంటుంది. సో అందులో నో డౌట్ అది కండక్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని స్టెప్ తీసుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమ్మీడియట్గా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా 2026లో నీట్ రాసే వాళ్ళైనా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.